ప్రజా దర్బార్తో ప్రజా సమస్యల పరిష్కారం. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే, ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దూసుకెళ్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి భారీ ఎత్తున స్పందన లభించింది. రాయదుర్గం నియోజకవర్గం నుండి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు సమర్పించారు. ఈ సమస్యను క్షుణ్ణంగా ఎమ్మెల్యే పరిశీలిస్తూ త్వరితగతిన అర్జీల సమస్యలు పరిష్కరించేందుకు బాధ్యత వహిస్తామని అర్జీదారులు హామీ ఇచ్చారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా సమస్యలను జిల్లాధికారుల సమక్షంలో పరిశీలిస్తూ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని ప్రభుత్వ కాల్వ కొనియాడారు. 9 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల పైగా ప్రభుత్వానికి అర్జీలు అందాయన్నారు. ఈ ప్రజా సమస్యల వేదిక ద్వారా ప్రజలకు నమ్మకం కలుగుతోందన్నారు. లక్షల కొద్ది అర్జీలు రావడానికి ముఖ్య కారణం గత వైసీపీ అరాచక పాలనే విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరిస్తున్నామన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో 223 అర్జీలు స్వీకరించాలని తెలిపారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మిగిలిపోయిన పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, భూ సమస్యలు వేలాది మంది ఉన్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన మొదటి నుంచినే వివిధ దశల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఈ 9 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల అర్జీలు ప్రభుత్వానికి వివిధ ప్రాంతాల నుంచి అందడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా
ప్రజల్లో ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించగలిగింది. ఇన్ని లక్షల మంది అర్జీలు ఇవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, 5 సంవత్సరాల అరాచక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క ప్రజా సమస్య పరిష్కారం కాలేదు. వ్యక్తిగతమైన సామూహిక సమస్య అయినా వేటిని అధికారులు నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నమ్మకంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి వివిధ నియోజకవర్గాల్లో అర్జీల స్వీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే రాయదుర్గానికి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా వచ్చి సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపైన అర్జీలు ఇవ్వడం జరిగింది. తర్వాత మా అందరికీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశం ఇచ్చారు. మీరు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. వీటితో పాటు ప్రతి శనివారము సాధ్యమైనంత వరకు ప్రత్యేకంగా ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రతి శాసనసభ్యుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడానికి నిరంతరాయంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాల్ని అవకాశం ఉన్నప్పుడల్లా నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.